హలో గాయస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ బ్లాగ్స్. గాయస్, ఈరోజు వచ్చేసి అయితే మన రైడ్ మొత్తం క్రేజీ ఉంటుంది. సో ఆల్ బిగ్ బైక్స్ అనమాట, లైక్ 1000cc బైక్స్ అనమాట. సో రైడ్ కూడా ఈరోజు అయితే లాంగ్, మామూలుగా ఎవ్రీ టైం అయితే స్టార్టెడ్ ఉంటుంది, బట్ ఈరోజు అయితే లాంగ్ రైడ్ పెట్టుకున్నాం అనమాట. లైక్ హైదరాబాద్ టు కరీంనగర్ రైడ్ పెట్టుకున్నాం. దాంట్లో మన దగ్గర వచ్చేసి అయితే ప్రజెంట్ ఒక 5 to 6 బైక్స్ ఉన్నాయి. ఇంకా కొంతమంది మధ్యలో కూడా ఆడేటోళ్ళు ఉన్నారు. సో వాళ్ళని అక్కడ మధ్యలో నుంచి యాడ్ చేసుకుని ఇంకా కంటిన్యూ చేస్తున్నాం అన్నమాట రైడ్. మన దగ్గర బైక్స్ ఏమి ఉన్నాయి గాయస్, మన దగ్గర బైక్స్ ఇవి ఉన్నాయి చూడండి. బూసా జెన్3 లిమిటెడ్ ఎడిషన్, 25th యానివర్సరీ ఎడిషన్ అది. అండ్ నింజా S6000 Z9 అండ్ స్ట్రీట్ 777 RS అండ్ BMW ఇది 900, ఇది F900. అండ్ ఇక్కడ వచ్చేసి బుసా జెన్2, ఇంకొకటి JCA 1250. సో ఇంకా ఒక 2-3 బైక్స్ అయితే మధ్యలో యాడ్ అవుతాయి. అక్కడ వాళ్ళని యాడ్ చేసుకుని అక్కడ నుంచి ఇంకా రైడ్ కంటిన్యూ చేస్తాం. సో ఇంకా మనం ఫ్లైబైలో మాట్లాడుకుందాం రిమైనింగ్ అంతా. గాయస్, దీని నింజా SX1000 ఇది. దీనికి ఎగ్జాస్ట్ వచ్చేసి ఆక్రోపోవిక్ డ్యూయల్ అనమాట. లెఫ్ట్ అండ్ రైట్ సైడ్ 2 sides వేసిండు. బేస్ మాత్రం మస్తు హైలైట్ ఉంది. దీని బేస్ సాలిడ్ ఉంది. టూరింగ్ స్పోర్ట్ ఇది. అండ్ ఇంకొక హైబూసా జెన్2 ఉంది కదా, అది ఆల్రెడీ ముందు వెళ్ళిపోయాడు. అక్కడ మనకి ముందు కలుస్తాడు, ఎందుకంటే మనకి ఇంకా ముందు ఇంకొక 2 బైక్స్ ఉన్నాయన్నమాట. మధ్యలో నుంచి యాడ్ అవుతారు వాళ్ళు. ఇది వచ్చేసి స్ట్రీట్ 777 RS. నాకు ఈ 765 RS అయితే నాకు లాస్ట్ రైడ్లో వచ్చింది, ఈ రైడ్లో వచ్చింది, దానికన్నా ముందు రైడ్లో కూడా వచ్చింది. మళ్ళీ బైక్ కూడా సేమ్ కలర్. 3 బైక్స్కి ఎగ్జాస్ట్ లేదనమాట, స్టాక్ ఎగ్జాస్ట్. యాక్చువల్ దీనికి బ్యాడ్ థింగ్ ఏంటంటే అదనమాట, వీడు స్లిప్ ఆన్ ఎగ్జాస్ట్కి ఆప్షన్ లేదనమాట. దీనికి ఎగ్జాస్ట్ వేసుకుంటే డైరెక్ట్ ఇంకా ఫుల్ సిస్టమ్ వేసుకోవాలి. హెడర్స్ అండ్ మఫ్లర్ అన్నీ కంప్లీట్గా మొత్తం సెట్ తీసేసి చేంజ్ చేసుకోవాలి. బట్ ఇనిషియల్ పికప్ మాత్రం అసలు నెక్స్ట్ లెవెల్ అంటే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది ఇది RS. ఇంకా JCA ఎస్. ట్రాఫిక్ కూడా బాగానే ఉన్నది. యాక్చువల్లీ మేము కొంచెం లేట్గానే స్టార్ట్ అయినాం ఈరోజు. 6:10, 6:15కి ఆ టైంలో స్టార్ట్ అయినాం. మన ముందు బూసా జెన్2 ఉంది కదా, ఇగో ఇది 2 బ్రస్ ఎగ్జాస్ట్. సౌండ్ మాత్రం అగో చూసారు కదా దాని సౌండ్. అయితే దాని నెక్స్ట్ లెవెల్లో ఉంది బేస్. అసలు ఫేమస్ అనమాట బూసాకి 2 బ్రస్ ఎగ్జాస్ట్ అండ్ బ్రోక్స్ ఎగ్జాస్ట్, ఈ రెండు చాలా ఫేమస్. ఇంకొకటి ఏంటంటే మనం బైక్ వెనకాల అస్సలు పోవద్దు. బైక్ పెట్టి పోతే ఏమవుతుందంటే, ఇప్పుడు ఆ ముందు బైక్ నుంచి వచ్చే టైర్ నుంచి వచ్చే రాళ్ళన్నీ మనకు కొడుతున్నాయి అనమాట. నాకు దాని టైర్ నుంచి రాళ్ళని చిన్న రాళ్ళు ఎగిరేసి కెమెరాకి హెల్మెట్కి కొడుతున్నాయి. సో దానివల్ల ఏమవుతుందంటే ఆ చిన్న రాళ్ళు మన బైక్కి స్పీడ్లో ఉంటాం కాబట్టి స్క్రాచెస్ పడతాయి. బైక్కి హెడ్ లైట్ వైజర్ దగ్గర అంతా స్క్రాచెస్ పడతాయి అండ్ మన కెమెరాకి కూడా స్క్రాచెస్ పడతాయి. మనం దాని వెనకాల పోకుండా కొంచెం లెఫ్ట్ కానీ రైట్ కానీ ఉండి డ్రైవ్ చేయాలి.
స్ట్రైట్గా టైర్ టు టైర్ అయితే ఉండొద్దు. గైస్ మన ముందుంది కదా ఈ బైక్ సేఫ్ మోటో 650cc, ఇది ప్యారలల్ ట్విన్ సిలిండర్ ఇంజన్. బట్ బైక్ 650cc కానీ సైజ్ మాత్రం చిన్నగా ఉంటుంది బైక్ సైజు. ఇదిగోండి సేఫ్ మోటో NK 650 అది. బట్ స్పీడ్ మాత్రం బాగానే కొడతాడు. BMW R18 లాంటిది ఇది, సేమ్ అదే ఇంజన్ ఉంటుంది. R18 ఇంజన్ ఉంటుంది, బాక్సర్ ఇంజన్. ఓహో క్రేజీ ఉంది బైక్, క్రూజర్ అన్నమాట ఇంకా అది. అది 9T సౌండ్ కూడా బాగానే ఉంది. బట్ బైక్ మనకు బ్యాక్ సైడ్ నుంచి లుక్ మాత్రం చాలా స్మాల్ ఉంది, చిన్నగా ఉంది. ట్రాఫిక్ అయితే కొంచెం బాగానే ఉన్నది. ఇంకా యాక్చువల్లీ మేము ముందు బయలుదేరాల్సింది 5:30కి బయలుదేరితే ఈ ట్రాఫిక్ ఉండకపోయేది. అన్నీ కార్స్ ఉన్నాయి, కార్స్ అండ్ లారీస్. ఓహో ఇందాక చెప్పినా కదా బైక్ వెనకాల పోతే ఇదే అన్నమాట. మనకు మొత్తం వచ్చేసి కెమెరా కొడతా ఉన్నాయి రాళ్ళని. ఏది అక్కడ ఉంది హెల్మెట్ కొని. యా గైస్ మన లైనప్ ఇదనమాట. బెనెలీ TRK 502, నింజా 1000, BMW JCA 1250, బుస్సా F900, Z9. ఇది వచ్చేసి NK 650 సేఫ్ మోటోది అనమాట బైక్ బ్రాండ్. ట్రియంఫ్ RS, బుస్సా Gen 2 అండ్ RS. ఇది ఓల్డ్ మోడల్. దీని తర్వాత వచ్చిన మోడల్ ఇదన్నమాట. సో దీంట్లో కొన్ని బైక్స్ అయితే రావట్లేదు కరీంనగర్ వరకు. మేమైతే కరీంనగర్ వరకు పోయేసి అక్కడ నుంచి మళ్ళీ రిటర్న్ హైదరాబాద్ అనమాట. సో ఇక్కడ కొంతమంది ఇక్కడ రాని వాళ్ళేమో ఇక్కడ బ్రేక్ఫాస్ట్ చేసి ఇక్కడ నుంచి వెళ్ళిపోతా ఉన్నారు. ఇంకా మేమైతే కరీంనగర్ వరకు పోయేసి అక్కడ బ్రేక్ఫాస్ట్ చేసుకుని అక్కడ నుంచి మళ్ళీ బ్యాక్ టు హైదరాబాద్. ఇంకా కొన్ని బైక్స్ అక్కడ కూడా ఉన్నాయి, బిగ్ బైక్స్. మీకు సో అక్కడ కూడా హార్లీ డేవిడ్సన్, BMW JCA 1250, ఇంకా R18 అవన్నీ బైక్స్ ఉన్నాయన్నమాట. నైస్. ఇక్కడైతే కొంచెం ట్రాఫిక్ ఫ్రీ ఉంది, కొంచెం ప్రశాంతంగా నడిపించవచ్చు. అందరం ఒక 120-130 స్పీడ్ క్రూజ్ చేస్తున్నాం అనమాట.
లైక్ ఇప్పుడు మనతోటి ఒక 5 బైక్స్ ఉన్నాయి, నాతో కలిపి 5 బైక్స్ అనమాట. మేము కరీంనగర్ పోతున్నాం. ఇంకా రిమైనింగ్ 5 బైక్స్ అయితే వాళ్ళు రిటర్న్ వెళ్ళిపోతారు ఇంటికి ఎస్పోర్ట్ దగ్గర నుంచి. ఇంకా వాళ్ళకి లైక్ ఎట్లా అంటే వేరే వేరే మన వర్క్స్ ఉన్నాయంట, అందుకని చెప్పేసి వాళ్ళు వెళ్ళిపోతారు రిటర్న్. మేమైతే కరీంనగర్ పోయేసి వస్తాం. బట్ రైడ్ మాత్రం అసలు అవసరం ఉంది. హైపర్ రైడ్ కూడా ఏం కాదు, మంచిగా ఫన్ అనమాట. లైక్ జాలీగా అట్లా నడుస్తూ ఉంది రైడ్. ఈ లొకేషన్ అయితే అసలు నెక్స్ట్ లెవెల్ ఉంది, మస్తుంది. అక్కడ ఒక లేక్ ఉంది, బోటింగ్ అయితే లేదనుకుంటా, బోటింగ్ అయితే ఎక్కడ కనిపిస్తలేదు. బట్ లేక్ మాత్రం హైలైట్ ఉంది. యాక్చువల్లీ ఇదంతా లేకే, చెరువే ఉంటుంది. బట్ ఈ సమ్మర్ కదా మొత్తం వాటర్ అనేది ఎండిపోయి ఇట్లా లోపలంతా గ్రాస్ వచ్చింది. అదే రెయిన్ సీజన్ అయితే ఇది మొత్తం నిండిపోతుంది, ఇక్కడ దాకా వస్తాయంట వాటరు. ఇక్కడ లోపల పోవడానికి అయితే ఒక వే ఉంది, అక్కడ ముందు నుంచి మనకు ఆపోజిట్లో కనిపిస్తుంది కదా, అదే అనమాట. అక్కడ నుంచి ఆ రోడ్ కింద దిగి ఇట్లా లోపలికి రావచ్చు. హైలైట్ ఉంది సీన్ అయితే ఇక్కడ. ఆ మధ్యలో అక్కడ అది ఐలాండ్ అనుకుంటా. యా, ఇదంతా వాటర్ వస్తే ఐలాండ్ అవుతుంది. వీలైతే లోపలికి పోతాం, అక్కడ వెనక చూపిస్తాను నేను మీకు. BMW R1300 ఇది 2025 మోడల్, బ్రాండ్ న్యూ బైక్. అసలు బైక్ లుక్ మాత్రం అసలు నెక్స్ట్ లెవెల్ ఉంది. సో దీంట్లో స్పెషల్ ఏంటంటే దీన్ని సెంటర్ స్టాండ్ మనం వేయాల్సిన అవసరం లేదు, జస్ట్ ఫ్లోర్కి టచ్ చేసి కొంచెం పుష్ ఇస్తే సరిపోతుంది. బైక్ దానంతలో అదే స్టాండ్ వేసుకుంటుంది అనమాట. ఒక ఫీచర్ ఒకటి హైలైట్ ఉంది దీంట్లో. అండ్ మనము 1250 GSAతో కంపేర్ చేస్తే ఇది ఇంకా లైటర్ అనమాట. లైక్ బైక్ వెయిట్ వచ్చేసి పవర్ వెయిట్ తక్కువ ఉంటుంది అండ్ పవర్ ఎక్కువ ఇచ్చిండు. అండ్ లుక్స్ మాత్రం మనకి ఇప్పుడు కంప్లీట్గా చేంజ్ చేసిండు 1250 GSAతో కంపేర్ చేస్తే. అండ్ ఇంజన్ షేప్ కూడా కొంచెం చేంజ్ చేసిండు, ట్యాంక్ షేప్ చేంజ్ చేసిండు. అండ్ మీకు ఇక్కడ ఇంకా ఈ లైట్స్ కూడా కొంచెం ఇవి ఎక్స్ట్రా ఇక్కడ బ్యూటిఫుల్ లుక్ వచ్చింది ఆ లైట్స్తోని, DLR లైట్స్ అవన్నీ. అసలు నెక్స్ట్ లెవెల్ అనమాట బైక్, బ్రాండ్ న్యూ బైక్. జస్ట్ లాంచ్ కాగానే ఫస్ట్ బైక్ అనమాట ఇది తీసుకోవడం. లుక్స్ అయితే అసలు క్రేజీ అంటే క్రేజీ లుక్ ఉంది బైక్. కరీంనగర్లో అయితే ఇక్కడ ఈ టోల్గేట్ అని ఒక రెస్టారెంట్ ఉంది, ఇక్కడ బ్రేక్ఫాస్ట్ చేసుకున్నాం. బ్రేక్ఫాస్ట్ అయితే బాగుంది. ఇక్కడ స్పెషల్ పూరి, కీమా పూరి స్పెషల్ అంట. సో కీమా పూరి తిన్నాం, చాలా బాగుంది టేస్ట్ అయితే. మీరు కూడా ఇక్కడ వచ్చినప్పుడు ట్రై చేయండి. కరీంనగర్ టోల్గేట్ రెస్టారెంట్ ఇది. సో ఇంకా మేము ఇక్కడ నుంచి ఇంకా గెరప్ అయిపోయి వెళ్ళిపోతున్నాం రిటర్న్ హైదరాబాద్. టైం వచ్చేసి ఇప్పుడు 11 అవుతుంది. 12 వరకు వెళ్ళిపోతాం, రీచ్ అయిపోతాం. సో ఇక్కడ బైక్స్ వచ్చేసి అయితే మా ఇవే అనమాట. డ్రైంపు 1250 GS అండ్ అక్కడ ఇందాక R1300 చూపించినాం కదా GS, అదొకటి 2 బూసాస్. ఇంకా వీళ్ళైతే ఇక్కడ మన గాయస్ వచ్చేసి వీళ్ళంతా ఇక్కడ కరీంనగర్ వాళ్ళనమాట. బైక్ నేమ్ బగీరా. యా సో వీళ్ళంతా ఇక్కడ మాకు వెల్కమ్ చెప్పారు అనమాట. వీళ్ళు ఇక్కడ కరీంనగర్ లోకల్ రైడర్స్ అంట వీళ్ళు. సో వీళ్ళ బైక్స్ అని ఇక్కడ పెట్టారు చూడండి, 200 NS. కొంచెం ముందు పో బ్రో, ఇంకా అందరు వస్తారు. ఇక్కడ హైట్ ఉన్న వాళ్ళు బ్యాక్ ఉండండి.